ఫార్మాసిటికల్ కంపెనీస్ ఏదైతే వ్యాక్సిన్స్ తయారు చేస్తాయో, ఏవైతే పాండమిక్ రిలేటెడ్ మెడిసిన్స్ తయారు చేస్తాయో, ఈ ఫార్మాసిటికల్ కంపెనీస్ అన్నీ కూడా ఈ ప్యాథోజన్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ సందర్భంగా, అంటే ప్యాథోజన్ యాక్సెస్ మరియు బెనిఫిట్ షేరింగ్తో వీళ్ళు 20% వాళ్ళు తయారు చేసిన 20% వాళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్స్ కానీ మెడిసిన్స్ కానీ WHOతో షేర్ చేసుకోవాలి. ఇది మొదటి రూల్ అనమాట. రెండోది ఏంటంటే దేశాలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్కి ప్రపంచ దేశాలు కంట్రిబ్యూట్ చేసే డబ్బులు ఫండింగ్ ఏదైతే ఉందో అది ఎన్హాన్స్ చేయటం అనమాట. వీటన్నిటితో పాటు పాండమిక్ రిలేటెడ్ హెల్త్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలన్నమాట. ఏదైతే వ్యాక్సిన్స్ కానీ డ్రగ్స్ కానీ మెడిసిన్స్ కానీ ఏవైతే అవి అందుబాటులోకి వస్తాయో, ఏదైతే అవైలబుల్గా ఉన్నాయో అవి ధనిక పేద దేశాలు తేడా లేకుండా అందరికీ అందుబాటులో వచ్చేలా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రయత్నం చేస్తుందన్నమాట. మనందరికీ తెలుసు భవిష్యత్తులో ఎలాంటి కొత్త వైరస్ వస్తుందో, ఎలాంటి పాండమిక్ వచ్చిందో ఎవరికీ తెలియదు. అయితే ఈ పాండమిక్స్ కొత్త వైరసెస్ వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, మనం ఎలా సన్నద్ధం అవ్వాలి అనే దాని మీద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎక్సైజ్ చేస్తుందన్నమాట.